మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో కరెంట్ టాపిక్ ఒకటి అడుగుతాను. అదేంటి అంటే అందరికీ కూడా చాలా డౌట్. ఇప్పుడు నార్మల్గా యూఎస్లో మనకి సిటిజన్షిప్ ఉండాలి అంటే అక్కడ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా కపుల్స్ అక్కడ జాబ్ చేసే వాళ్ళు వెళ్ళిపోయి దే ఆర్ ప్లానింగ్ అ కిడ్ ఆర్ ఎనీథింగ్, అప్పుడు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వెన్ హీ కేమ్, సో తను ఒక పిటిషన్ అనేది రేస్ చేశారు. అదేంటి అంటే మనకి కిడ్ పుట్టగానే సిటిజన్షిప్ రాదు, అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉంటేనే సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పేసి. సో డ్యూ టు దిస్ అంటే ఇది మనకి ఫిబ్రవరి 20th ఎప్పుడు ఈ పిటిషన్ అండ్ హియరింగ్ అనేది ఉందని వింటూ వస్తున్నాం. సో ఇది ఎంతవరకు అమలు అవ్వచ్చు అంటారు? విల్ ఇట్ బి రియల్లీ అది మనకి పాస్ అవుతుందనే అవకాశాలు ఉందంటారు అసలు? అది పాస్ అవడం కష్టం అండి యాక్చువల్గా. ఎందుకంటే ఈ పర్టికులర్ యాక్ట్ కనుక పాస్ అయితే దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, వాళ్ళందరికీ ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఇంపాక్ట్ పడుతుంది అని అనుకోండి. ఒకవేళ వాళ్ళందరూ ఇఫ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది రెస్పెక్టివ్ కంట్రీస్, యుఎస్ ఎకానమీ డ్రాస్టిక్ గా దెబ్బతింటుందండి. యుఎస్ ఎకానమీ అనేది. సో ఎందుకంటే చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళ వల్లనే వాళ్ళ ఎకానమీ ఇప్పుడు వాట్ ఎవర్ స్టేజ్ లో ఉందో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ కోర్స్ వాళ్ళ ఓన్ సిటిజన్స్ కూడా దే ఆర్ దేర్ టు కాంట్రిబ్యూట్, బట్ ఇమిగ్రెంట్స్ అనేది ఎక్కువ శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చింది అనుకోండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు గో బ్యాక్ టు దర్ రెస్పెక్టివ్ కంట్రీస్ అండ్ దే విల్ బి ఫోర్స్ టు ఆల్సో. అలా కనుక వాళ్ళు వచ్చేసారు అంటే కనుక ఎకానమీ దెబ్బతింటుంది. సో ఫస్ట్లీ ఇది రావటం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఆయన పాస్ చేశాడు సరే, కానీ మన కోర్ట్ నుంచి స్టే ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. సో బికాజ్ యునో ది అథారిటీస్ ఫెల్ట్ ఇదేంటంటే ఇది హ్యుమానిటీ గ్రౌండ్స్ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్. కాబట్టి ఒక ప్యానెల్ తోటి ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఇది అప్రాప్రియేట్ అనుకుంటే ఇంప్లిమెంట్ చేస్తాము, లేదు అంటే డిస్మిస్ చేస్తాము అనేసి కరెంట్లీ అయితే స్టే వచ్చింది. అయితే వాట్ ఐ వాంట్ టు టెల్ ది వ్యూవర్స్ హియర్ ఇన్ దిస్ రిగార్డ్ ఇస్, మన ఇండియన్స్ స్పెషలీ భయపడి ఏంటంటే ఈ 20th Feb తర్వాత పుడితే సిటిజన్షిప్ రాదేమో అని భయపడి ఆల్రెడీ ఎవరైతే అక్కడ ప్రెగ్నెంట్ ఉన్నారో అండ్ వాళ్ళ డ్యూ డేట్ ఆఫ్టర్ 20th Feb ఉందో వాళ్ళందరూ కూడా నాకు ప్రీమెచ్యూర్ ఉన్న టర్మ్ కంప్లీట్ కాకుండా కూడా నాకు సి సెక్షన్ చేసేయండి అని అప్లికేషన్స్ ఇస్తున్నారు. దట్స్ వెరీ వెరీ రిస్కీ యాక్చువల్లీ. రిస్కీ అండ్ వెరీ సాడ్ స్టేట్ అండి. ఇట్స్ వెరీ సాడ్. లైక్ అంత డెస్పరేషన్ టు గెట్ అ సిటిజన్షిప్, రైట్? సో అంటే బేసిక్లీ అఫ్ కోర్స్ దే ఆర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు సిటిజన్షిప్ వచ్చింది అంటే నాకు లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది అనేసి. బట్ ఇలాంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఆ సి సెక్షన్స్ బిఫోర్ ది టర్మ్ కంప్లీట్ సి సెక్షన్ చేయించుకుంటే వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ గురించి ఇవన్నిటి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. బికాజ్ యు నో హెల్త్ కీపింగ్ ఎ రిస్క్. ఆ బేబీది కూడా లైఫ్ రిస్కే, పేరెంట్ కి కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది. లైఫ్ రిస్క్ అండ్ దట్ రిస్క్ ఇస్ ఫర్ ఎవర్. yes true. అంటే వాళ్ళు అంటే టెంపరరీ రిస్క్ అంటే దట్ ఇస్ స్టిల్ ఓకే. ఇప్పుడు బేబీకి లైఫ్ హ్యాండిక్యాప్డ్ అయినా రెస్పిరేటరీ మెయిన్ ఏంటంటే ఇట్లా ప్రీమెచ్యూర్ బేబీస్ వీళ్ళందరికీ రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయండి. సో అది వాళ్ళు గుర్తించాలి. అండ్ ఆల్సో ఫర్ మదర్స్ చూసుకుంటే కనుక స్పైన్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి. సో ఇలాంటివి పట్టించుకోకుండా ఏదో డెస్పరేషన్లో అప్లికేషన్స్ పెట్టేస్తున్నారు. వాట్ ఐ వాంట్ టు కన్వే టు దెమ్ ఇస్ యువర్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యువర్ బేబీస్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ హ్యావ్ ప్రయారిటీ టు దాట్. అండ్ ఆల్సో ఇంకొకటి, ఎలాగో స్టే వచ్చింది, అది ఇప్పుడే అమలు పరచడం అనేది చాలా కష్టం అది. సో మీరు అనవసరంగా కంగారు పడిపోయి 20th లోపు సిజేరియన్స్ అవన్నీ చేయించుకోకండి. Try giving preference to normal delivery. Both baby and mother can be really healthy about it. Yeah. అండ్ ట్రంప్ గారు తీసుకొచ్చింది కూడా 20th వరకు అనేది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. రాగానే ఇంత షార్ట్ లో అది అమలు చేసేయాలంటే కుదరని పనేమో యాక్చువల్లీ నాకు తెలుసు. కొంచెం టైం ఇచ్చో లేకపోతే మీరు అన్నట్టు డిస్కషన్ కి వాళ్ళు పెట్టుకుని ఉంటే బాగుండేది. కరెక్ట్. అండ్ ఇందులో చాలా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి. లైక్ యూనో బోత్ పేరెంట్స్ లో ఒకరికి ఉంది ఒకరికి లేదు. సో ఇట్స్ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ ఇక్కడ ఇన్ దిస్ కేస్. సో ఈ కన్సిడరేషన్స్ అన్ని తీసుకొని దాని గురించి చర్చించి ఒక డెసిషన్ రావాలంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. సో కంగారు పడాల్సింది ఏమీ లేదు ఈ విషయం మీద. ఓకే, అంటే టైం పట్టినా కానీ ఇది అవుతుంది అంటారంటే యాక్చువల్లీ పాస్ చేస్తారు. పాస్ చేయడం కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్
ట్రంప్ ఏంటంటే ఒక ఆటోక్రటిక్ డిసిషన్ తీసేసుకొని ఆయన చెప్పేశాను ఇలా చేస్తున్నాను అనేసి. ఆయన చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఆయన హీఈస్ ఆల్వేస్ గివింగ్ ప్రయారిటీ టు దర్ నేటివ్ సిటిజన్స్ అనమాట. లైక్ అక్కడ నేటివ్ సిటిజన్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంటారు. సో ఇప్పుడు మనలా ఇట్లా మన కంట్రీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వల్ల నేటివ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోయి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని ఫేవర్ చేద్దాము లేకపోతే వాళ్ళకి ఫేవర్ గా ఏదైనా డిసిషన్ తీసుకుందాము అనేసి అనౌన్స్ చేసిన యాక్ట్ ఇది బేసిక్ గా. కానీ రియాలిటీకి చూసుకుంటే గనక నిజంగా ఇమిగ్రెంట్స్ లేరు అని అంటే వాళ్ళ ఎకానమీ డ్రాస్టిక్ గా పడిపోతుంది. సో ఆబ్వియస్లీ బిజినెస్ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి అందరూ కూర్చొని ఒక ప్యానెల్లో అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటే పాజిటివ్స్ కంటే నెగటివ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది అమలు పరిచే ఛాన్సెస్ మ్యాన్ పవర్ కూడా హాఫ్ ఆఫ్ ది మ్యాన్ పవర్ తగ్గిపోతుందేమో అండ్ దే హ్యావ్ టు రిక్రూట్ మీరు అన్నట్టు అక్కడ నేటివ్ వాళ్ళనే తీసుకోవాల్సి వస్తుంది. నేటివ్ వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళంత ఎఫిషియెంట్ కాదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ మన వాళ్ళంత ఎఫిషియెంట్ కాదు వాళ్ళు. దట్స్ రీజన్ మేబీ మన వాళ్ళు అక్కడ హైప్ చేస్తున్నారు అక్కడ. ట్రూ. సో ఇంతకు ముందు కూడా ఇలాంటివే చాలా చేశారు. ఒకసారి కూడా లైక్ ఓన్లీ నేటివ్స్కే వర్క్ ఉండాలి, నేటివ్స్ వెళ్ళిపోవాలి అనే ఇట్లాంటివి కూడా చాలా ఇలాంటివి పాస్ చేశారు. మీరు అన్నట్టు ఆయన నేటివిటీ వాళ్ళ పర్సన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటివి ఏమైనా చేస్తున్నారేమో. బట్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ యాజ్ యూ సెడ్ ఇమిగ్రేషన్స్ పైన మన అందరి పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. బట్ యాజ్ అ సెడ్ అది ఇంప్లిమెంట్ అవడం చాలా కష్టం. సో డోంట్ గెట్ ఇట్ టు హెడ్. పానిక్ అవ్వద్దంటారు. Yeah, exactly. ఓకే అండి, థ్యాంక్ యూ. Thanks, Annie. Yeah.